మీ కనికరంలో మీరు మాకు ఇచ్చిన ఈ నూతన దినం, పరిశుద్ధ దినం, ప్రభువు దినం, పునరుద్ధానపు దినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నా. ప్రభువా మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో నా ప్రభువా గడిచిన ప్రభు దినం నుండి ఈ క్షణం వరకు మీరు చేసిన గొప్ప మేళ్ళు, మీరు చేసిన గొప్ప కార్యములు, మీరిచ్చిన ఆదరణ, అయ్యా మీరిచ్చిన కాపుదల, మీరిచ్చిన నా ప్రభా క్షేమం బట్టి అయ్యా మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను దేవా. ప్రభా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి అయ్యా, ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారమును బట్టి, ప్రతి దీవెన బట్టి నా ప్రభా మిమ్మల్ని ఆరాధించాలని, మిమ్మల్ని ఘనపరచాలని అయ్యా, మీకు స్తోత్రములు చెల్లించాలని, మీకు స్తుతులు చెల్లించాలని ప్రభావ మేము ఆశపడుతూ ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకు స్తోత్రములు. మా ఆశను మీరు తీర్చారు. యథార్థమైన ఆరాధన, మీకు ప్రీతికరమైన ఆరాధన, మీకు ఇష్టమైన ఆరాధన అయ్యా, మీకు నిజమైన ఆరాధన నా ప్రభా నేను మీకు సమర్పించుకోవటానికి కావచ్చు కృపను మాకు దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు అయ్యా మీకు మాత్రమే చెల్లించుకోవచ్చు దేవా. మీరే సాయం ఆది నుండి అంతం వరకు నా ప్రభా మీరే ఆధిపత్యం వహించండి. ప్రభా మీరు ఉండండి, మీకు మహిమకరంగా క్రమముగా ఆరాధన జరిగించుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే అర్పించుకోండి. ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే అర్పించుకోండి. ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, కనికరము కలిగిన యేసయ్య నామములో ఈ మనవి చేస్తూ నాము తండ్రి, ఆమేన్. సీయోను గీతములు చిన్న పాఠ పుస్తకంలో నుండి 41వ కీర్తన పాడుతుంది. 41. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తారా పర్వత సముద్ర మనకన్నలో పాది. ఆకాశ తారా పర్వత సముద్ర మనకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే. హృదయము నిండెను ప్రభుని కార్యములు.
ఆకాశతారా పర్వత సముద్ర కన్న గోపాలి సంకట సమయములో సాగాలికున్నాము దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా సంకట సమయములో సాగాలికున్నాము దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటివి నా మొరకు ఉంది తోడనుంటివి వింటివి నా మొరకు ఉంది తోడనుంటివి ఓ యేసుని ప్రేమ మరణాంధకారములో నే సంచరించినా నిరంతరమేసు నా దుఃఖపరియై మరణాంధకారములో నే సంచరించినా నిరంతరమేసు నా దుఃఖపరియై కరమునిచ్చి నన్ను నడుపు కరుణగల ప్రభు కరమునిచ్చి నన్ను నడుపు కరుణగల ప్రభు ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో కరుణ చేయును కొదువాలెన్నీయున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో చేయును భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ దేవుని కృపములో
దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసు నీ ప్రేమ ప్రభు యేసు నెరుగని ప్రజలెందుకు పరమాత్మ నెరుగని నరులెందుకు ప్రభు యేసు నెరుగని ప్రజలెందుకు పరమాత్మ నెరుగని నరులెందుకు మిరిమిరిగ కొలుతురు ఇలా బొమ్మల నెరనమ్మి బ్రతికేరు నరజాతులు విరివిగ కొలుతురు ఇలా బొమ్మల నెరనమ్మి బ్రతికేరు నరజాతులు పరలోకవాసుని మరచేరులే వెరచేరులే పరలోకవాసుని మరచేరులే వెరచేరులే ప్రభు యేసు మెరుగని ప్రజలెందుకు పరమాత్మ నెరుగని నరులెందుకు గమనించుడికనైన ప్రభువాక్యము ఘనమైన తన రాక కనిపించును గమనించుడికనైన ప్రభువాక్యము ఘనమైన తన రాక కనిపించును మన పాపముల త్రుంచదలకేగును కరుణించెను మన పాపముల త్రుంచదలకేగును కరుణించెను ప్రభు యేసు మెరుగని ప్రజలెందుకు
పరమాత్మనెరుగాని నరులెందుకు మరచేరు ప్రభు ప్రేమ మధురంబుగా మన ఆశ నెరవేరు తరుణమిదే మరచేరు ప్రభు ప్రేమ మధురంబుగా మన ఆశ నెరవేరు తరుణమిదే తన దినములు త్వరలోనిగా కలకాదుగా తన రాగ దినములు త్వరలోనిగా కలకాదుగా ప్రభు యేసునెరుగాని ప్రజలందుకు పరమాత్మనెరుగాని నరులెందుకు నిజమైన దేవుడు నజరేయుడే ప్రజలారయుకనైన పరికించుడు నిజమైన దేవుడు నజరేయుడే ప్రజలారయుకనైన పరికించుడు రుజువాయ తన మాటయులలోనగా కలకాదుగా రుజువాయ తన మాటయులలోనగా కలకాదుగా ప్రభు యేసునెరుగాని ప్రజలందుకు పరమాత్మనెరుగాని నరులెందుకు పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం చదువుకుంటాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా రాసిన శుభవార్త 6వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వరకు మార్చి చదువుకుంటాం. లూకా శుభవార్త 6వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం. మరియు విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించుతున్నప్పుడు అక్కడ ఓచ కుడి చేయి గలవాడొకడు ఉన్నాడు. అయితే ఆయన వారి ఆలోచన లేని ఓచ చెయ్యి గలవానితో మీరు లేచి మధ్యలో నిలవమని చెప్పగా వారు లేచి నిలిచారు. వారందరినీ చుట్టూ కలయజేసి మీ చెయ్యి చాపమని వారితో చెప్పారు. వారు అలాగూ చేయగానే వారి చెయ్యి బాగుపడిన. అప్పుడు వారు వెళ్ళి కోపంతో నిండుకొని యేసుని ఏమి చేయగలమా అని ఒకరితో ఒకరు మాట్లాడుతున్నారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకం కలిగిన దేవా, మీకు వందనాలు. మరి ఉదయకాల సమయం ప్రభు దినం, పరిశుద్ధ దినం అయా, మేము ఎలా మిమ్మల్ని ఆరాధించాలో, ఏ విధముగా ఆరాధించాలో, ఎందుకు ఆరాధించాలో మాకు తెలియచేయడానికి
మీకు ఇచ్చిన ఈ లేఖన భాగం బట్టి వందనాలు. ఈ లేఖన భాగంలో ఆత్మీయ మర్మాలు మాకు తెలియచారు. మీరే కృప చూపించారు. మీరే సహాయం చేయండి. అయా ప్రత్యేకంగా అల్పుడైన నన్ను, నిలబడుతున్న నన్ను మీ సులుచాటు మరుగుపరుచుకొని మీరే మాట్లాడు. మమ్మల్ని స్థిరపరిచి, బలపరిచి, ధైర్యపరిచి మీకు ఇష్టపూర్వకమైన ఆరాధన, ప్రీతికరమైన ఆరాధన, యథార్థమైన ఆరాధన మీకు సమర్పించుకోవడానికి కావచ్చు కృపను మాకు తెలుసు. కొంచెం బిడ్డలందరూ చేతులు వారం బిడ్డలు అయ్యా మీరు త్వరగా తీసుకోండి. యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో ఈ మనవి చేస్తున్నాం. లేఖన భాగంలో దేవుడు మనకిచ్చిన లేఖన భాగంలో చూస్తే ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని దేవుడు మనతో మాట్లాడటానికి మనం దయచేస్తాం. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? విశ్రాంతి దినం. తర్వాత అక్కడ ఎవరెవరు ఉన్నారు? శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, అక్కడ ప్రభు అయిన క్రీస్తు వారు ఉన్నారు, అలానే ఊచ చేయగలవాడు ఉన్నాడు. ఊచ చెయ్యి దేనికి సాదృశ్యం అంటే ఆత్మీయ మరణానికి సాదృశ్యం. జీవించే ఉన్నాం కానీ ఏ ఆర్గాన్ కూడా, ఏ భాగం కూడా అది పని చేయట్లా. ఎందుకంటే పాపం అనే సంఖ్యలతో మనం బంధించబడి ఉన్నాం. పాపం అనే సంఖ్యలు అపవాది యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి ఉన్నాం. మరి చిక్కుకుపోయి ఉన్న ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరి అప్పటి వరకు పాపంలో ఈ లోకంలో జీవిస్తున్న మనల్ని, మన పక్కన ఉన్నవారు మనకు ఆ రక్షణ రావటానికి కూడా వాళ్ళకి ఇష్టం. చూడండి ఇక్కడ ఎన్ని నిబంధనలు పెడుతున్నారో చూడండి. ఒకటి, మీరు ఈ పని చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఇది విశ్రాంతి దినం. ధర్మశాస్త్ర ప్రకారం మీరు ఈ పని చేయకూడదు. రెండవది. మూడవది, మీరు నేరం చేసిన వారు అవుతారు. మీరు శిక్షకు బాధ్యులు అవుతారు. దేవుని పెట్టారా? ఒకసారి మన జీవితాన్ని మనం చూసుకుంటే దేవుడు ఎప్పుడూ కూడా చూస్తే ఆయనే మన దగ్గరకు వచ్చారు కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళాం. ఈ ఊచ చేయగల ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? దేవుని యొక్క మందిరంలో ఉన్నాడు, మందిరం దగ్గర ఉన్నాడు. జీసస్ కేమ్ టు విథర్డ్ పర్సన్. ఊచ చేయి అంటే విథర్డ్ అంటారు ఇంగ్లీష్. నీవు నేను కూడా ఆ పాపం అనే ఊచ చెయ్యి కలిగి జీవించి ఉన్న మృతులుగా మనం జీవిస్తూ ఉన్న సమయంలో దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ఊచ చెయ్యే దానికి సాదృశ్యమైన పాపపు జీవితం. దేవుడు నిన్ను, నన్ను, మనలను జ్ఞాపకము చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే ఇతలాగానే మరణించుదే. మనం ఆత్మీయ మరణములో ఉన్న మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని వీళ్ళ చూస్తే ఎంతో మంది రక్షణ ఇవ్వడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా వాడు అపవాది ఏం చేస్తాడు? నేను ప్రార్థనా మందిరానికి రావడానికి వాడు అనుమతించడు. ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అవరోధం, ఏదో ఒక వ్యాధి,
ఏదో ఒక పని పెట్టి వాడు ఏం చేస్తాడంటే అవరోధాలను కల్పిస్తారు. అవరోధాలు ఇక్కడ శాస్త్రులు పరిశీలి పాపం అనే అవరోధం చూడండి. అంటే మనం గమనిస్తే ఈ మోచ చేయగల వాళ్ళలో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. బ్రతికున్నాడు కానీ మరణించాడు. చూడండి మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం. అక్కడ మనం చూస్తే ఒక వ్యక్తి ఇక్కడ గమనిస్తాం. అతను ఎలా ఉన్నాడంటే బ్రతికే ఉన్నాడు కానీ వీళ్ళరా అతను ఎక్కడైతే మృతుల్ని ఉంచుతారో ఆ ప్రదేశాల్లో జీవిస్తా ఉన్నాడు. 2వ వచనం చూస్తే అపవిత్రాత్మ పట్టిన వాడప్పుడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురు పడెను. వాడు సమాధుల్లో వాసము చేసేటి వాడి యొక్క రెసిడెన్స్ ఎక్కడ? సమాధుల్లో ఎవరుంటారు? ఎవరుండరు కదా. మృతులైన వాళ్ళు అక్కడ బాధ పెడతారు. ఆ యొక్క శరీరం కూడిపోయిన ఒక ఎముకలు ఉంటాయి అక్కడ. ఆ ఎముకలు ఏమైనా మాట్లాడతాయా? ఎముకలు ఏమైనా కదులుతాయా? ఎముకలు ఏమైనా రెస్పాండ్ అవుతాయా? అయ్యో నువ్వు రా అంటే ఏమైనా వస్తాయా? ఆ ప్రదేశంలో అంటే మృతులను ఉంచే ప్రదేశములో మృతులు కాదు జీవించి ఉన్న ఒక వ్యక్తిని అక్కడ పెట్టడం జరిగింది. మరి శరీరంలో ఇది ఒక భాగం, ఈ చెయ్యి అనేది ఒక భాగం. ఈ శరీరం జీవించేది కానీ ఏమైంది? చెయ్యి మృతమైపోయింది. నో మోర్, నో మూమెంట్. అటువంటి ఆ వ్యక్తి కొరకు, అటువంటి ఆ చనిపోయిన ఆ వ్యక్తి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. మీరు గమనిస్తే ఈ మార్కు సువార్తలోనే ఆ చివరిలో చూస్తే 14వ వచనం అనుకుంటా, 5వ అధ్యాయం 14వ వచనంలో వాళ్ళు చూడండి. 14 అయ్యా 14 ఓకే 15వ వచనం చదువు ఒకసారి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి సేన అను దయ్యమును పట్టినవాడు బట్టలు ధరించుకొని, అక్కడ నామం ఉంది చూడండి. అంటే ఏ కార్యం జరిగింది? ఇంతకుముందు దిగంబరుడిగా ఉన్నాడు. ఆదాము అవ్వ ఆ ఏదోను వనములో జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి బట్టలు ఏమి లేవు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో వాళ్ళకి అయ్యో మేము దిగంబరులుగా ఉన్నాము అని అర్థమైపోయింది. ఆ దిగంబరత్వాన్ని తీసేసినప్పుడు ఏమంటుంది? రక్షణ వస్త్రాలు ఈ బిడ్డకి ఇవ్వటం జరిగింది. అది చూసి స్వస్థ చిత్తుడై కూర్చొని ఉన్నట్టు చూసి భయపడి ఇంకా ఏంటంటే ఆశ్చర్యపోయారట. నిజమా? ఇతనేనా? ఎప్పటి వరకు సమాధుల్లో తిరిగేవాడు కదా, ఎట్లా పడితే అలా ప్రవర్తించేవాడు కదా, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేవాడు కదా, ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేసేవాడు కదా, ఏది పడితే అది తినేవాడు కదా, ఏ ప్రదేశానికి వెళ్ళాలంటే ఆ ప్రదేశానికి వెళ్ళేవాడు కదా అని వాళ్ళట ఇతను చూసి ఏం చేశారు? భయపడి ఆశ్చర్యపోయారట. విన్నారా? నిజంగా ఈ రోజు చేయగలిగిన వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు తన యొక్క జీవితం మారి, ఈ వ్యక్తి జీవితం కూడా మారిపోయింది. నీవు నేను కూడా వీళ్ళిద్దరిని మనకి పాపంలో ఉన్న మనం ఎలా జీవించామో దేవుడు మనం గుర్తు చేస్తా ఉన్నాడు. మరి ఏ విధంగా దేవుడు ఆయన రక్షణను మనకు దయచేశాడు, రక్షణ మనకు దయచేశాడు. కాబట్టి ఇక్కడ దేవుడి యొక్క ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకుంటే, నీవు ఆపదలో ఉన్నప్పుడు, నీవు శోధనలో ఉన్నప్పుడు, నీవు పాపంలో ఉన్నప్పుడు నిన్ను రక్షించడానికి వచ్చే రక్షకుడు ఆయన ఎవరు? రక్షకుడు. ఈ మోచ చేయగలిగిన వ్యక్తి జీవించి ఉన్నాడు.
కానీ ఆత్మీయంగా మరణించిన వాడిని మరలా బ్రతికించడానికి ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో నిందలు, ఎన్నో కామెంట్స్ వచ్చాయి. చూద్దాం ఏం చేస్తాడో చూద్దాం ఈరోజు అని వాళ్ళు అనుకుంటున్న విషయాలు తనకు తెలిసింది. ఆయన అడిగాడు, అందుకనే ఏం చేయమంటారు అన్నప్పుడు చూడండి అక్కడ ఒక మాట అంటాడు. చూద్దాం అది ఒకసారి. లూకా సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో విశ్రాంతి దినం 9వ వచనం. విశ్రాంతి దినం మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుతున్నానని వారితో చెప్తాను. చూసారా ఎన్ని అవరోధాలు. నువ్వు రక్షించబడటానికి, నువ్వు రక్షణ పొందడానికి ఇప్పుడే ఎందుకులే, ఇది యమన కాలం కదా, ఈ యమన కాలం అయిపోయిన తర్వాత రక్షించాలి. ఇప్పుడే ఎందుకులే, ఎంజాయ్ చేయాలంటే ఏం ఎంజాయ్ చేయాలి? వాటిందంటే ఎంజాయ్మెంట్ చెప్పండి. ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? సినిమాలు చూడటం, సీరియల్ చూడటం ఎంజాయ్మెంట్ అంటే? దానివల్ల వస్తుందా ఎంజాయ్మెంట్? లేకపోతే ఇష్టమైనది తినాలి, అది పుష్టి మనకి శక్తిని ఇస్తుంది కాబట్టి తినాల్సింది, మితంగా తినాలి. ఆ దేవుడు ఎప్పుడు కూడా చెప్పాల, తినకూడదని ఎప్పుడు చెప్పాల. కానీ ఈ క్రైస్తవ యొక్క సమాజంలో క్రైస్తవులు చేస్తున్న పని మనం గమనిస్తే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎంజాయ్ చేయాలంట. దేవుడు అడుగుతా ఉన్నాడు, ఏం చేయమంటారు? రక్షించమంటారా వద్దా అని అడుగుతా ఉన్నప్పుడు ఎన్నో అవరోధాలు. అప్పుడే వద్దులే, బాప్తిసం తీసుకోమా అంటే అప్పుడే వద్దులే, నాకు అనిపించట్లేదు అని చెప్తా ఉంటాను. సహోదరు నేను విన్నా, నాకు ఇంకా ఆ మనసు రావట్లేదు అని. మరి ఈరోజు నువ్వు దేవుడిని పిలిస్తే నీ పరిస్థితి, దేవుడిని ఈరోజు పిలిచాడు, నీ పరిస్థితి ఎక్కడ ఉంటావు? అగ్ని గొండంలో వేయబడతాం. అగ్ని గొండం ఎప్పుడు అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుడు ఇక్కడ చూస్తే ఆయన ఏమంటున్నాడు, వారందరినీ చుట్టూ కలియ చూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పాడు. వాడు అలాగూ చేయలేదు, వాని చెయ్యి బాగుపడేను. నీ జీవితంలో ఉన్న పాపం, నీ జీవితంలో ఉన్న తప్పుద, అపరాధం మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి మనం ఒప్పుకున్నామో మన జీవితాన్ని మార్చేది. ఈ మోస చేయగల వ్యక్తి ఇటువంటి పని చేయని ఆ చెయ్యిని ఎలాగైతే మరలా పని చేసే విధముగా రెండవ చెయ్యి ఎలాగైతే పనిచేస్తా ఉందో ఆ రెండవ చెయ్యి లాగా ఎలాగైతే బాగుపరిచాడో నీ జీవితాన్ని, నా జీవితాన్ని కలువరి శిలువలో రక్తాన్ని చిందించి మరణించడం ద్వారా ఆయన మనల్ని బాగు చేసిన దేవుడు. ఆయన మనల్ని బాగు చేసిన దేవుడు. ఆయన చేతి నిజంగా మనకు మార్గదర్శి. ఆయన మాటలు మనకు బలాన్ని ఇస్తాయి, బలపరుస్తాయి. ఒకసారి జ్ఞాపకం చేసి ఈ జీవితం, నా జీవితం పాపం అనే బంధకాల్లో చిక్కుకొని ఆత్మీయంగా మరణించున్న సమయంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. సిరికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించాడు. మూచ చేయలాంటి జీవితం, మూచ చేయి సాదృశ్యం ఏంటంటే పాపపు జీవితానికి సాదృశ్యం. బ్రతికే ఉన్నాం, జీవించే ఉన్నాం, కానీ ఆ జీవితంలో ప్రశాంతత లేదు, వెలుగు లేదు, సమాధానం లేదు, ఎప్పుడు పొందుదలే, ఒక నిరీక్షణ లేదు.
దేవుడు మనం దర్శించినప్పుడు దేవుడు మనలను ఆయన రక్షించి ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించడం ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తం జరగడం ద్వారా మన బ్రతుకు మారింది, మన బ్రతుకు బాగుపడింది. గమనించావా? ఎప్పుడైనా గమనించావా? గుర్తుందా దేవుడు నన్ను బాగుపరిచాడు అని? దేవుడు నన్ను బ్రతికించాడని గుర్తు చేసుకుంటున్నావా? గుర్తుగా బాగుపడిన తర్వాత ఏది ఆయన గుర్తు చేసుకునేది అనుకుంటున్నావా? బాగానే ఉంది కదా నా జీవితం అంతా ఇంకేముంటే అని అనుకుంటున్నావా? అందుకనే దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి ఆదివారం కూడా ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి. నిన్ను నన్ను రక్షించిన తర్వాత, బాగు చేసిన తర్వాత దేవుడు మనల్ని మర్చిపోయాడా? మర్చిపోవాలా. ప్రతిదీ కూడా సమకూరుస్తానన్నాడు. కానీ మనమే ఏం చేస్తామంటే ఆయన మర్చిపోతాం. 7 రాంగులు టీవీ ఆన్ చేస్తాం, సీరియల్ చూస్తాం కదా. 7 రాంగులు ఏం చేస్తాం? టీవీ చూస్తాం, సీరియల్ చూస్తాం. ఇంకా అవకాశం ఉంటే దాన్ని అయిన తర్వాత సినిమాలు కూడా చూస్తాం కదా. దేవుడు అందుకు కాదు నిన్ను నన్ను రక్షించి దేవుడు పెట్టారు, జ్ఞాపకం చేసుకోవాలి. మరి అట్లా నోరు తెలిస్తే పాపం, పనికి మాలిన మాటలు, పనికి మాలిన వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడతాం, మెసేజ్లు పెడుతున్నాం, చాటింగ్ చేస్తున్నాం. అందుకాదు నిన్ను నన్ను దేవుడు రక్షించుకుని పోయాడు. దాని కొరకు కాదు, ఆయన రక్షించుకుని ఎందుకు ఒకసారి ఆయన ఎందుకు రక్షించుకున్నాడు? ఒకసారి పోయినసారి మనము పోయిన బల్లా వాక్యం మనము ధ్యానించాం. గుర్తుందా? అది ఏంటో గుర్తుందా? పోయిన ఆదివారం బల్ల వాక్యం ఏంటి? చెప్పండి. బలవాక్యాన్ని క్రీస్తుని పోలి నడుచుకోవాలి. క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే ఏం కావాలనుకున్నాం మనము? ఆయన ప్రేమను మనం కలిగి ఉండాలి కదా. ఎక్కడ రిఫరెన్స్ మర్చిపోయారా? యోహాను సువార్త ప్రేమ గురించి చెప్పినప్పుడు అది చెప్తాం 3:16. రిఫరెన్స్ ఎక్కడ అయింది? మర్చిపోయారు. అందుకనే మీరు గమనిస్తున్నారు, నేను చెక్ చేస్తాను మిమ్మల్ని, మీకు ఎంతవరకు గుర్తుంటుందో లేదా. గుర్తుండట్లా, మర్చిపోతున్నారు. అది నాకు బాధేస్తుంది. అన్నీ గుర్తుంచుకుంటున్నా, అసలు మర్చిపోతాను కదా. మిగతా అన్నీ గుర్తుంటున్నాయిగా. ఉదయాన్నే మనం అక్కడికి వెళ్ళాలి కదా, తర్వాత మనం పనులు చేసుకోవాలి, తర్వాత వాళ్ళకి ఫోన్లు చేయాలి, తర్వాత అది చేయాలి ఇది చేయాలని అంతా కూడా గుర్తుంటుంది. కానీ మనం దేవుడు మనకిచ్చిన ఆ దీన్ని మాత్రం మనం మర్చిపోతాం. చూడండి ప్రియులారా, క్రీస్తుని పోలి నడుచుకోనుడి, క్రీస్తుని పోలి నడుచుకోనుడి. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. ఆరాధనలే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఇది మాకు పోయినసారి బలవాక్యం. అప్పుడు మనం ప్రేమ గురించి మాట్లాడాం. యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించను, లోకంలో వారందరూ ప్రేమించారు కాబట్టి ఎలా ఉండాలి, ఎలా మనం ప్రేమించాలని చెప్పాం కదా. దేవుడు నిన్ను నన్ను మనం రక్షించిన తర్వాత ఆయన ప్రేమని ప్రతి క్షణం కూడా మన మీద చూపిస్తూ ఉన్నాడు. కానీ బాధపడే అంశం ఏంటంటే
మనమే ఆయన ప్రేమించాం. మనమే ఆయన ప్రేమించాం. మనకి ఆయన ప్రేమించే క్రమంలో జాగ్రత్తగా వినండి. ఆయన ప్రేమించే క్రమంలో వాడు అపవాది ఏం చేస్తాడంటే ప్రేమించకుండా ఉండే విధంగా నీ దగ్గర పరిస్థితులు తెస్తాడు. ఏం చేస్తాడు? కోపం తెస్తాడు. కోపం అంటే పక్కన మనం ప్రేమించంగా కోపం చేస్తాం. అయితే దేవుడు ఆయన్ని పోలి నడుచుకునే క్రమంలో ఆ కోపాన్ని మనం సప్రెస్ చేసి అణిచి వేసుకొని ఆ ప్రేమ మనం చూపించాలి. అదే దేవుడు కోరుకుంటాం. ఈ ప్రేమను మనం చూడాలంటే దేవుడితో మనం సహవాసం కలిగి ఉండాలి. We must have a rapport with God, then only we can maintain such love towards others. దేవుడితో సహవాసం కావాలంటే ఏం చేయాలి? దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు బైబిల్ పట్టుకొని వస్తే రాదు. నువ్వు బైబిల్ పట్టుకొని బయటికి వెళ్ళినా కానీ దేవుడితో సహవాసం ఉండదు. ఎట్లా ఉండాలి? దేవుని వాక్యములో నీవు నలగగొట్టబడాలి. అప్పుడే దేవుడు నీతో నాతో సహవాసం చేస్తాడు. దేవుని వాక్యం చదవడానికి టైం ఉండదు. టైం ఉన్నా లేదు, కొంతసేపు చదువుతాం, నువ్వు విడిచిపెట్టేస్తావు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే పిల్లరా, 24 గంటలు ఎంతసేపు దేవుని కొరకు మీరు జీవిస్తున్నారు చెప్పండి. అక్కడ పక్కన ప్రేయర్ 1 hour ప్రేయర్ అది పక్కన పెట్టారు, అది కాదు. మిగతా టైంలో ఎంత సమయం దేవుని కొరకు మనము జీవిస్తున్నాం? ఎంత సమయం ఇస్తున్నాం దేవునికి? వంట చేయడానికి కనీసం రోజుకి 4 గంటలు స్పెండ్ చేస్తాం కదా. 4 గంటలు ఉదయం మొత్తం మీద 4 hours. తర్వాత ఇంట్లో పనులు అవి చూసుకుంటాను ఒక 2 hours అనుకుంటాం, 6 hours. ఒక 8 hours పడుకుంటాం కదా. 10కి పడుకొని 6కో లేకపోతే 7కో నిలుస్తాం కదా. 6 + 2 8 గంటలు. 8 + 6 8 14 గంటలు, ఇంకా 10 గంటలు. ఆ 10 గంటలు ఏం చేస్తున్నాం చెప్పండి? ఒకసారి ఆలోచించుకుందాం. భయం వస్తుంది కదా. దేవుడు నన్ను ఈ విధంగా తను ఉద్యోగం చేసేవాడు, ఉద్యోగం ఒక 8 గంటలు వేసుకోం కదా. మరి దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదిస్తే నేనేం చేస్తున్నాను దేవుని కొరకు చెప్పండి? పనికి మాలిన మాటలు, పనికి మాలిన వాటి మీద నాకు కాన్సంట్రేషన్. దేవుడు అందుగా నువ్వు చనిపోయిన నిన్ను నన్ను అందుగా ఆయన రక్షించింది. అందుకు రక్షించారా? లేదుగా. ఆయన కొరకు జీవించాలని రక్షించారు. చెక్ చేసుకున్నాం. ఎందుకంటే రోజులు గడుస్తూ ఉన్నాయి, వసు పెరిగిపోతూ ఉంది, కానీ మనలో మార్పు రావట్లేదు. చెక్ చేసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం చెక్ చేసుకోవాలి. నేను ఉదయం లేచిన దగ్గర నుండి ఏం చేశాను, ఏం మాట్లాడాను, ఏం ఆలోచించాను, ఎక్కడికి వెళ్ళాను, ఎవరితో నేను మాట్లాడాను, ఏ మాటలు మాట్లాడాను. నీతిమంతులు మాట్లాడే జీవపు ఊటట. నిన్ను నీతిమంతులుగా చేశాడు దేవుడు. ఆయన రక్తంలో కడగటం ద్వారా ఆయన ఏం చేశాడు? నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులు చేసిన తర్వాత నీ నోట్లో నుండి ఏ మాటలు రావాలి? జీవ మాటలు రావాలి. నీ నోట్లో నుంచి ఏ మాటలు రావాలి? ఆదరణ కలిగించే మాటలు రావాలి. నీ నోట్లో నుంచి ఏ మాటలు రావాలి? సమాధానాన్ని ఇచ్చే మాటలు రావాలి. ఆమెతో మాట్లాడితే నాకు మైండ్ పోద్ది అని అంటారు పక్కన కదా. కొన్నిసార్లు నన్ను నేను చాలాసార్లు తప్పు చేస్తాను. ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడతాం. ఆ మాటలు తగ్గించుకో. దేవుని అడుగుదాం, బాబా నేను స్కూల్లో ఏమంటారంటే దాన్ని ఏమంటారా, స్క్రీన్ టైమేనా అనేది కాదు, స్క్రీన్ టైం అంట. ఎంతసేపు నువ్వు మొబైల్ చూస్తున్నావు? అక్కడ 1 hour పర్మిషన్ ఇస్తారు. స్కూల్లో మొబైల్ చూడటానికి కానీ టీవీ చూడటానికి 1 hour ఇస్తారు అంతే. ఆ 1 hour కొన్నిసార్లు 12 గంటలు అవుతా ఉంటుంది మన జీవితాలు. టీవీ సీరియల్ స్టార్ట్ చేస్తే 4 సీరియల్ దాకా మనం ఉంటాం. 4 × అర్ధ గంట 2 గంటలు. అర్ధ గంట ఉంటుందా సీరియల్? 30 లేకపోతే గంట ఉంటుందా?
గంట గంట కూడా ఉందా? గంట సీరియల్ ఉన్నాయా? నేను చూసే టైంలో అర్ధ గంట ఉంటుంది, ఇప్పుడు కూడా అర్ధ గంట. చూసారా? అంటే ఎంత సమయాన్ని మనము దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దెయ్యానికి ఇస్తాం. దెయ్యానికి ఇచ్చిన సమయాన్ని మనం కూడా ఏమవుతాం? దెయ్యం అవుతాం. దెయ్యం అంటే పాపులు అవుతాం. పాపమే ఉంటుంది మనం కదా, అందుకని వేరే ఏమన్నా. కాబట్టి దేవుని అడుగుతాం, ప్రభువా మూర్ఛ చేయగలిగిన నా జీవితాన్ని, చనిపోయి ఉన్న మృతుడై ఉన్న నన్ను నా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకున్నా. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మీ కృప మాపై ఉంచి మనం నడిపిస్తాం దేవా. కానీ ప్రభువా నేను కొన్ని విషయాల్లో నేను తప్పిపోయి ఉన్నానయ్యా. కొన్ని విషయాల్లో ఆయన నీకు ఇవ్వవలసిన స్థానం నేను ఇవ్వలేదు ప్రభువా. దేవుని అడిగి అది హృదయపూర్వకమైన ఆరాధనని ప్రభువానికి సమర్పించుకుంటాం. ఆరాధిద్దాం. దైవారాధనను ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును. హల్లెలూయా 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 హల్లెలూయా. గోరారద చేతును దైవారాధనను. దేవుని ప్రజలారా, దేవుని సహోదరి సహోదరులారా, మూర్ఛ చెయ్యి లాంటి జీవితాన్ని కలిగిన మనల్ని, మృతులమై ఉన్న మనల్ని ఆయన యొక్క రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా, ఆయన మరణించడం ద్వారా మనల్ని బ్రతికించిన రక్షకుడైన దేవుడు మన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనల్ని భద్రపరుస్తూ సరిచేస్తూ సమాధానం ఇస్తున్న దేవుడు జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకమైన యథార్థమైన ఆరాధన మనం సమర్పించాలి.